ఎవరివన్ భూదాన ఉద్యమంలో భాగంగా మనము కొన్ని అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో భూదాన ఉద్యమం ప్రారంభం కావడానికి గల కారణాలను మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో మరి భూదాన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి వ్యక్తి ఆచార్య వినోబా భావే. మహారాష్ట్రలో ఉన్నటువంటి వార్ధా అనే ప్రాంతం లోపల సేవాగ్రామ్ అనేటువంటి ఈ ఆశ్రమం లోపల అతను ఉంటూ తెలంగాణ ప్రాంతం లోపల భూదాన ఉద్యమాన్ని ప్రారంభించడానికి, ఆ ఉద్యమం యొక్క లక్ష్యాన్ని ప్రజలకు తెలియచేయడానికి అటు నుంచి పాదయాత్ర ద్వారా హైదరాబాదులో ఉన్నటువంటి శివరాంపల్లి అనేటువంటి ప్రాంతానికి చేరుకోవడము జరిగింది. అంటే ఆ పాదయాత్ర ద్వారా తను వస్తున్నటువంటి సందర్భం లోపల ఆ మెసేజ్ని, భూదాన ఉద్యమం యొక్క మెసేజ్ని ప్రజలకు చేరవేసేటువంటి ప్రయత్నం చేయడము జరిగింది. ఈ సందర్భం లోపల శివరాంపల్లి, హైదరాబాద్లో ఉన్నటువంటి శివరాంపల్లిలో, అంటే ఆరంగర్ అనే ప్రాంతం కూడా మనం అనడానికి అవకాశం ఉంది. ఆ ప్రాంతం లోపల ఈ ఆచార్య వినోబా భావే అధ్యక్షతన ఆల్ ఇండియా సర్వోదయ సమ్మేళనం అనేటువంటి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆల్ ఇండియా సర్వోదయ సమ్మేళనం అనగా, ఆల్ ఇండియా అంటే భారతదేశం మొత్తం మీద, సర్వోదయ అనగా, సర్వోదయ అనేటువంటి పదం సంస్కృత పదం. దీనికి అర్థం ఏంటంటే అందరూ సమానంగా ఎదగాలి, సర్వ సమానము అంటే సమాజంగా బాగుపడాలి, అభివృద్ధి చెందాలనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా సమావేశాన్ని నిర్వహించి మరి దానికోసం ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి అని చెప్పి ఆ విధంగా అక్కడ ఆల్ ఇండియా సర్వోదయ సమ్మేళనం జరిగింది శివరాంపల్లి అనేటువంటి ప్రాంతం లోపల. ఈ సందర్భం లోపల భూస్వాముల దగ్గర నుంచి తమ భూభాగం లోపల 1/6 వంతు భూమిని, అంటే తమ దగ్గర ఉన్నటువంటి భూమి లోపల 1/6 పార్టుని భూమి లేనటువంటి నిరుపేదలకి పంపిణీ చేసే విధంగా మొబిలైజేషన్ చెయ్యాలి, చైతన్యవంతం చెయ్యాలి. భూస్వాములని అక్కడ ఆ విధంగా మొబిలైజేషన్ చేసి తమ దగ్గర ఉన్నటువంటి భూమి లోపల 1/6 వంతు భూమిని తీసుకొని ఆ పేద ప్రజలకి పంచిపెట్టాలనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకోవడము జరిగింది. దానిలో భాగంగానే భూదాన ఉద్యమం అనేటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యింది. సో మరింత సమాచారాన్ని మరొక వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.